నమస్తే. నేను మీ ప్రశాంతి. ఇవాళ మనతో మాస్టర్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్కారం ప్రశాంతి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను నేను. ఈ మధ్య కాలంలో విశాఖ రైల్వే జోన్ గురించి చర్చ చాలా ఎక్కువగా జరుగుతుంది. అసలు విశాఖ రైల్వే జోన్ అసలు ఎందుకు, అంటే ఆంధ్రప్రదేశ్కి విశాఖ రైల్వే జోన్ ఎందుకు, అంటే దానివల్ల యూజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రశాంతి, నువ్వు చూసినట్లయితే మన ఇల్లు ఉందనుకో. ఇల్లు అంటే మొత్తం ఇంట్లో పని అంతా కూడా నాన్నగారు ఉంటారు, అమ్మ ఉంటుంది. ఇంట్లో చాలా అన్ని పనులు ఏంటి ఒకళ్ళ మీద ఉండదు, అది డివిజన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియా తీసుకున్నాం అనుకో. ఇండియా తీసుకుంటే స్టేట్లో ఇండియాని మన స్టేట్స్గా డివైడ్ చేస్తాం. మరి ఒక స్టేట్ తీసుకున్నాం అనుకో, డిస్ట్రిక్ట్లుగా డివైడ్ చేస్తాం. అంటే డీసెంట్రలైజేషన్. మళ్ళీ ఆ డిస్ట్రిక్ట్ ఉందనుకో, దాన్ని ఏం చేస్తారు, మండలాలుగా డివైడ్. ఎందువలన మళ్ళీ మండలాలను గ్రామాలుగా. ఇవన్నీ ఎందుకంటే డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ. దానివల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఈజీ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన దేశంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ, అంటే చైనా తర్వాత రైల్వే పెద్ద నెట్వర్క్ ఉన్నది మన ఇండియా రైల్వే నెట్వర్క్ అనమాట. మొత్తం 19 జోన్స్గా విడగొట్టారు దాన్ని. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగా మన స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ ఎలా అనుకున్నామో, అలాగే మొత్తం ఇండియాలో ఉన్నటువంటి రైల్వేని మొత్తం 19 రైల్వే జోన్స్గా విడగొట్టారు. ఓకే. ఇందువల్ల డెవలప్మెంట్ గురించి, ఈజీ అడ్మినిస్ట్రేషన్ గురించి. మొన్న 2014 వరకు మన తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండేవి. అయితే 2014 ఏమైంది మనకి తెలుసు, తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ హెడ్గా ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే. ఇప్పుడు చెన్నై ఉందనుకోదు, చెన్నై ఉంటే సదరన్ రైల్వేస్. మన విశాఖపట్నం ఉందనుకో, విశాఖపట్నం ఎక్కడ ఉంటుందంటే సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే దాంట్లో ఉంది. ఇప్పుడు మనకి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ కొత్తగా ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్కి మనకి రైల్వే జోన్ లేదు. విశాఖపట్నము భువనేశ్వర్లో కలిసి ఉంది. మనం ఒక జోన్ అడిగాం, ఏది రైల్వే జోన్ కావాలండి, మనకి విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని అడిగాం. దానికి ఏం పెట్టారంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సౌత్ కోస్ట్, ఓకే. దాని పేరు సౌత్. మొత్తం 19 రైల్వే జోన్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ జోన్స్లో మళ్ళీ డివిజన్స్గా మారుతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశాఖపట్నం రైల్వే జోన్ ఉందనుకో, ఆ విశాఖపట్నం రైల్వే అంటే దాన్ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని పెట్టారు. ఆ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి మళ్ళీ 4 డివిజన్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లో 4 డివిజన్స్. ఇప్పుడు బడ్జెట్ ఒకటి పెడుతుంటారు. దేశంలో బడ్జెట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మన తెలుగు రాష్ట్రానికి డివిజన్ లేదు, మనకి ఏ జోన్ లేదనుకో, డబ్బులు శాంక్షన్ అవ్వవు. ఇంకో దాంట్లో ఉన్నదానికి ఇప్పుడు భువనేశ్వర్లో కలిసి ఉంది విశాఖపట్నం. అంటే ఏంటి, అది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కలిసి ఉంది. ఆ డబ్బులు ఏం చేస్తారో ఆ డబ్బులు మనకి ఇవ్వాలి. ఇప్పుడు ఎప్పుడైతే విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పడిందో, దాని పేరు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడింది. దాంట్లో 4 డివిజన్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమున్నాయంటే 4 రైల్వే డివిజన్స్. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ సౌత్ కోస్ట్ అంటారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఆ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి మళ్ళీ 4 డివిజన్స్ ఉన్నాయి. ఇండియా మొత్తం మీద 19 జోన్స్ ఉన్నాయి, 70 డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నానుకో, మనకి వాల్తేరు డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్, 4 డివిజన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇప్పుడు కూడా బడ్జెట్లు ఏం చేస్తుందంటే, అమౌంట్లు వాళ్ళు మొత్తం ఇంత బడ్జెట్ వస్తుంది, రైల్వేస్కి ఇంత బడ్జెట్ వచ్చినప్పుడు మళ్ళీ రైల్వే ఏం చేస్తుంది, డివిజన్స్కి ఇస్తుంది. ఆ డివిజన్స్ మెయింటైన్ చేసేది ఎవరంటే రైల్వే జోన్. ఇప్పుడు విశాఖపట్నం రైల్వే జోన్ ఎక్కడ ఉంది, మనకి విశాఖపట్నం ఉందనుకో, దానికి సౌత్ కోస్ట్ రైల్వే జోను 4 డివిజన్స్. ఆ 4 డివిజన్కి వచ్చిన బడ్జెట్ని, ఆ డబ్బుల్ని వీళ్ళు మేనేజ్ చేస్తారన్నమాట, సౌత్ కోస్ట్. ఇప్పుడు నువ్వు మంచి ప్రశ్న అడిగి, దీనివల్ల లాభం ఏంటి, మనం ఎందుకు అడుగుతున్నాము. మరి తెలంగాణలో సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది, ఇది సికింద్రాబాద్ దానికి మెయిన్గా ఉంది. అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. ఇప్పుడు సౌత్ కోస్ట్ మనకి ఏంటంటే, మొన్న 2024 ఎలక్షన్లో అక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీలు కావాల్సి వచ్చింది. దాంతో మనం ఇప్పుడు యాక్టివేట్ అయ్యాం. అమరావతికి కానీ పోలవరం కానీ మనకి నిధులు వస్తున్నాయి. అమరావతికి అయితే ఒక 15,000 కోట్లు వస్తుంది. అలా పోలవరం నుంచి ఒక 12,500 కోట్లు వచ్చింది. దీనివల్ల ఏంటి, మనం ఇదివరకు కూడా 2014 నుంచి 2019 వరకు బీజేపీతో ఉన్నాం. కానీ పెద్ద అప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళకి. దాంతో మనం ఎక్కువ సహాయం వాళ్ళ దగ్గర నుంచి పొందలేకపోయాం. ఎందుకంటే వాళ్ళకి స్వతహాగా స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళకి మెజారిటీ ఉంది. బీజేపీ ఇప్పుడు తగ్గింది కాబట్టి మన మీద ఆధారపడ్డారు కాబట్టి కొద్దిగా మన అడ్వాంటేజ్ మాట ఇది.
ఇప్పుడు ఏమైంది, మనకి చక్కగా మనకి 4 డివిజన్స్ ఉన్నాయి, రైల్వే జోన్ ఫామ్ అయింది. అప్పుడు బడ్జెట్లో మనకు కూడా డబ్బులు వస్తాయి. మరి ఈ రైల్వే జోన్ ఫామ్ అవటం వలన మనకి డబ్బులు వస్తే ఏంటి లాభం అంటే ఏమవుతుంది, ముందు ఆర్థికంగా మనకేంటి, ఈ ప్రత్యేకంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఉంది కాబట్టి దానికి ఒక బడ్జెట్ వస్తుంది, కొన్ని డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఈ 4 డివిజన్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు, స్టేషన్లు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇదివరకు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఇదివరకు ఏంటి, ఓన్లీ మీకు బ్రిడ్జ్ ఉండదు, ఆ బ్రిడ్జి మించి బ్రిడ్జి మించి అటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి, డబ్బులు వచ్చిన లిఫ్ట్లు పెట్టారు. ఓకే, అవును. ఇదివరకు ఆ ఫ్లోర్ అంతా భయంకరంగా ఉండేది, ఫ్యాన్లు ఉండేది కాదు. ఇంతకు ముందు సబ్వే ఉండేది, ఇప్పుడు లిఫ్ట్లు కూడా పెట్టారు. మా పాపం ఇదివరకు మరి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కొంతమంది మెట్లు ఎక్కలేరు, వాళ్ళు ఎలా మరి ఎంతో ఇబ్బంది పడేవారు అన్నమాట. అటువంటిది ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, ఆ లిఫ్ట్లు పెట్టారు. అది దానివల్ల కొద్దిగా మెట్లు ఎక్కలేని వాళ్ళకి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. అది ఆర్థికంగా మన డబ్బులు వస్తే ఎప్పుడైతే వచ్చినాయో ఆ డబ్బులన్నీ కూడా స్టేషన్స్ అన్నీ డెవలప్ చేస్తారు. తర్వాత ఈ రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ రాకముందు మనం ఏదైనా ట్రైన్ కావాలనుకో, భువనేశ్వర్ ఇవన్నీ కూడా భువనేశ్వర్ పర్మిషన్ ఉండాలి, లేదంటే మనకి ఆ భువనేశ్వర్ పర్మిషన్ ఇస్తేనే మనకు కొత్త ట్రైన్ వచ్చేది. ఓకే. ఆ ఉత్తరాంధ్ర అంటే అక్కడ ఉన్నది విజయనగరం, శ్రీకాకుళం, అవన్నీ కూడా ఏంటి, విజయనగరం, శ్రీకాకుళం కొద్దిగా వెనకబడే ప్రాంతానికి కొత్త రైల్వే జోన్స్ ఇది రావడం వలన కొత్త ట్రైన్స్ వస్తాయి. కొత్త ట్రైన్స్ వలన ఏమవుతుంది, దానికి అక్కడ విశాఖపట్నంలో మంచి నీకు టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అయింది, అక్కడ లంబసంబింగ్ ఉంది, తర్వాత సింహాచలం ఉంది, తర్వాత ఆర్కే బీచ్ ఉంది, ఋషికొండ ఉంది. ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. మంచి ఇప్పుడు ఏంటంటే ఎవరికన్నా నువ్వు వెళ్ళాలనుకో, ఇప్పుడు చూసిన ట్రైన్స్ బిజీ, టికెట్లు దొరకవు, మరి ఎలా వెళ్తాం? అదే నీకు ట్రైన్స్, కొత్త ట్రైన్స్ వస్తాయి, అవి ఫెసిలిటీ ఉందనుకో, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, నీకు టికెట్స్ ఈజీగా దొరుకుతాయని తెలిసిందనుకో, అప్పుడు మనకేమవుతుంది, టూరిజం పెరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఈ ప్లేస్లు చూడాలని కోరుకుంటారు. ట్రైన్స్ ఉన్నాయి, మంచి ట్రైన్స్ యాక్సెస్ అవుతుంది. ఈ రైల్వే జోన్ అవడం వల్ల మనకి డబ్బులు వస్తాయి, డబ్బులు రావడం వలన మనకి కొత్త ట్రైన్స్ వస్తాయి, ఫెసిలిటీస్ వస్తాయి, సిగ్నల్ సిస్టమ్ బాగుంటుంది, ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ప్రయాణ సంఖ్య పెరిగింది అంటే ఆ లోకల్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఆ యూత్కి టూరిజం డెవలప్ అయింది అనుకో, దాని మీద షాప్ అయినటువంటి హోటల్స్ కానీ, లేదంటే షాపులు, ట్యాక్సీలు, ఆటోలు, ఇవన్నీ కూడా డెవలప్, అవన్నీ కూడా ఏంటి, దాని మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది, వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు. ఇదివరకు ఏ పని లేని వాళ్ళకి అక్కడ ఉన్న ప్లేస్లన్నీ కూడా వాల్యూ పెరిగిపోతుంది. అంటే ప్రజల యొక్క అంటే డబ్బులు వచ్చి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి, ఆ స్టేట్ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. అందుకు మనం రైల్వే జోన్ అడుగుతున్నాం అన్నమాట. ఇది దీనివల్ల ఏమంటే కొత్త ట్రైన్స్, ప్రతి సంవత్సరం కూడా వందలాది ట్రైన్లు తయారవుతుంటాయి. తయారైనప్పుడు మనకి జోన్ లేదనుకో, మిగతా 19 జోన్లోకి ఇప్పుడు కొత్తగా కలిపి 19 జోన్లు వచ్చినాయి. మనం లేకపోతే ఏమైతే 18 జోన్లకి ఇస్తారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా కొత్తగా ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్కి కొన్ని రాకపోవచ్చు. అరే కొత్తగా జోన్ ఫామ్ అయింది, న్యూ ట్రైన్స్ ఇవ్వాలని చెప్పేసి కొత్త ట్రైన్స్ వస్తాయి. కొత్త ట్రైన్స్లో బోల్డ్ సిస్టమ్ బాగా ఫెసిలిటీస్ ఉన్నమాట. అది సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉన్నాయి. తర్వాత పాత ట్రైన్లో మీకు ఆ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, సీటింగ్ కానీ, అవన్నీ కూడా సరిగ్గా ఉండవు. ఇప్పుడైతే కొత్త సిస్టంలో ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా పక్కకు పడిపోవడం కానీ, దొరికిపోవడం కానీ ఏం ఉండదు. అది అటువంటిది సిస్టమ్ డెవలప్ చేశారు వాళ్ళు. అంటే 2 ట్రైన్స్ గుద్దేసుకున్నాయి అనుకో, గుద్దుకుని వాళ్ళు నిలబడిపోతాయి కానీ అవి పక్కకు ఒరిగిపోవటం అంటాం కదా, అలా పడవు. అంటే మొత్తం కూడా సెంట్రల్ గ్రావిటీ సిస్టమ్ అలా పెడతారన్నమాట. అది ఏదైనా ఉంటే ప్రాబ్లం అక్కడతో ఆగిపోద్ది కానీ అటు కానీ ఇటు కానీ పడదు. దానివల్ల కొద్దిగా యాక్సిడెంట్ ప్రమాదాలు తగ్గుతుంది, అంటే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది, దెబ్బలు తగులుతాయి, అన్ని కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇది అంటే మనం చాలా వరకు చూసాం కదా ఇంతకు ముందు, చాలా వరకు ట్రైన్స్ యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది చనిపోయారు అనేది. పాత ట్రైన్లో వెళ్తుంటే ఊగిపోతుంది చూడు, ఇలా ఊగిపోతుంది. ఇప్పుడు చూడండి, వందే భారత్ అని సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వచ్చినాయి. ఆ ట్రైన్లో నువ్వు వెళ్తుంటే అక్కడ కాఫీతో కప్పు పెట్టావు అనుకో, పెట్టినా కూడా ఏమి కాఫీ ఒలిగిపోదు, అలా ఉంటుంది, స్టెబిలిటీగా ఉంటుంది. అటువంటి సిస్టమ్ అన్నమాట ఇది. అంటే షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి, తర్వాత సిగ్నల్ సిస్టమ్, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది కొత్త టెక్నాలజీతో కూడిన ట్రైన్లను తీసుకొస్తారు. ఇప్పుడు విశాఖపట్నంలో అక్కడ పోర్ట్ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నాం అనుకో, హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ పోర్ట్ లేదు, విశాఖపట్నం తీసుకుంటే పోర్ట్ ఉంది అక్కడ. తర్వాత రోడ్డు కనెక్షన్ ఉంది, రోడ్స్ బ్రహ్మాండంగా.
ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేశారు కొత్తగా, రోడ్స్ బాగున్నాయి. ఇప్పుడు కొత్తగా ట్రైన్స్ కూడా వచ్చి కొత్త కొత్త ట్రైన్స్, దానివల్ల ఏమవుతుంది చూడు, మొత్తం ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది, నీకు సైట్ల రేట్లు పెరుగుతాయి, నీకు టూరిజం డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా అవటం వలన మనకి బడ్జెట్ పెరుగుతుంది, మొత్తానికి మొత్తం వాళ్ళ యొక్క ఆ జీవన అంటే విధానమే మారిపోతుంది. ఓకే. ఇదివరకు ఏదైనా జాబ్ చేద్దాం కూడా జాబ్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ పెరిగింది, పరిశ్రమలు పెరుగుతాయి. ఎవరైనా కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకున్నా కూడా అరే అక్కడ బాగుంది, మనం ఆ ఏరియాకి వెళ్ళొచ్చు, ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అందరూ ఎయిర్పోర్ట్ ఉందని రాలేరు, షిప్పులు కూడా చాలా అదేంటి ఒక పోర్ట్ నుంచి ఒక పోర్ట్ వెళ్తాయి. తర్వాత పోర్ట్ ఉండటం వల్ల ఏమవుతుంది, మనకి కార్గో ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కార్గో పెరుగుతుంది. ఈ కొత్త రైల్వే జోన్ రావడం వల్ల గూడ్స్ ట్రైన్స్ కూడా వస్తాయి. ఓకే. ఎప్పుడైతే గూడ్స్ ట్రైన్స్ వచ్చినాయో మంచి ఏంటి సరుకు రవాణా అంటాం కదా, మొత్తం వ్యాపారాలు కూడా బాగా పెరుగుతాయి. ఓకే. రోడ్డు మీద వెళ్ళేది చాలా రేటు ఎక్కువైపోద్ది అనుకో, రోడ్డు మీద మన లారీల ద్వారా పంపించేది 100 లారీలు పెట్టేదానికి లేకపోతే 1000 లారీలకి పెట్టేది ఒక ట్రైన్లో పంపించేయచ్చు. దానివల్ల ఏమవుతుంది, నీకు రేట్ తగ్గిపోతుంది, ట్రాన్స్పోర్ట్ రేట్ సమయం తగ్గుతుంది, టైం మిగులుతుంది, నీకు సరుకు కూడా రేట్లు తక్కువ వస్తాయి, ట్రాన్స్పోర్ట్ తగ్గిపోయింది. కాబట్టి ఇందువలన అందరూ కూడా ఈ మన కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రానికి మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం డిమాండ్ చేయగల శక్తి వచ్చింది. మరి పోలవరం కానీ అమరావతి కానీ మనం డెవలప్ చేసుకోవడానికి, అలాగే రైల్వే జోన్ వచ్చింది. దీనివల్ల మనకి ఈ రాష్ట్రానికి మనకి ఎకనామికల్గా బాగుంటుంది అనమాట. ఎకనామిక్గా బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి, యూత్కి మంచి జాబ్స్ వస్తాయి. తర్వాత ఈ కొత్త ట్రైన్స్ వచ్చినాయనుకో, పిలిగ్రిమ్స్కి వచ్చేవాళ్ళు అంటే ఆ సింహాచలం చూసేవాళ్ళు కానీ, లేదా ఇక్కడి నుంచి వీళ్ళు ఇంకో స్టేట్కి వెళ్ళాలన్నా కొత్త కొత్త ట్రైన్స్ వచ్చినాయనుకో, మనకి కర్ణాటక వెళ్ళాలన్నా లేదా చెన్నై వెళ్ళాలన్నా, అటు నీకు భువనేశ్వర్ వెస్ట్ బెంగాల్ వెళ్ళాలన్నా కూడా కొత్త ట్రైన్స్ వస్తాయి. మనకి భర్త కోట్లు పెరిగిపోతాయి, మనకి ఎక్కువ సీట్లు ఉంటాయి, ఎక్కువ బర్త్లు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి. దానివల్ల మనకి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి. పూర్వం అంటే డబ్బులు ఉండేవి, ఎక్కడికి వెళ్ళేవారుగా దాచేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, జనరేషన్ మారింది. వచ్చిన డబ్బుల్ని మనం కూడా ఖర్చు పెట్టుకోవాలి, కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి. వీలుంటే మనకు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఓ 50% ఏమో మన గురించి ఖర్చు పెట్టుకోవాలి, 50% 25% పిల్లలకు ఉంచాలి. అలాగా ప్రజల్లో కొద్దిగా మార్పు వచ్చింది. మీ తాతగారు ఆ టైంలో ఏంటంటే ₹1,00,000 వచ్చింది అనుకో, ₹1,00,000 దాచేసుకోవడమే. దాంట్లో ₹10 ₹100 వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టినారు. ఇప్పుడు ₹1,00,000 నీకు ₹1,00,000 వచ్చింది అనుకో, దాంట్లో 90,000 నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, 10,000 అయినా ఇస్తావు పిల్లలకనో. ఆ జనరేషన్ ఆ సిస్టమ్ మారిపోయింది అనమాట. ఇలాగా మనం ఈ యొక్క రైల్వే జోన్ రావటం వలన మనకి ఎకనామికల్గా బాగుంటుంది, ఫెసిలిటీస్ పెరుగుతాయి, పిలిగ్రిమ్స్ కానీ, తర్వాత అంటే దేవుడికి యాత్ర చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా బాగుంటుంది. పేషెంట్స్ ఉంటారు, అక్కడ దొరకని హాస్పిటల్ ఫెసిలిటీ ఇంకో చోట ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ట్రైన్స్ ఇప్పుడు ఫిలప్ అయి ఉంటాయి. ఇప్పుడు పేషెంట్స్కి బాగుంటుంది, స్టూడెంట్స్కి బాగుంటుంది. ఒక దగ్గర ఎక్కి ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆ కాలేజీ బాగుందని విశాఖపట్నం నుంచి, లేదంటే విశాఖపట్నంతో ఒక 40-50 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొన్ని స్టూడెంట్స్ ఉన్నారనుకో, ఆ స్టూడెంట్స్ విశాఖపట్నంలో చదువుకోవాలంటే ఈ ట్రైన్స్ కొత్త ట్రైన్స్ ఉంటాయి. దానివల్ల తొందరగా వాళ్ళకి చదువుకోవడానికి బాగుంటుంది. అందువలన రైల్వే జోన్ ఉండటం వలన ఇవన్నీ కూడా మనకు లాభాలు ఉన్నాయన్నమాట. ప్రశాంతి, అంతమంది అన్ని రకాలుగా టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, డెవలప్మెంట్ కనిపిస్తుంది, అన్ని రకాలుగా అనేది ఫెసిలిటీస్ పెరుగుతాయి, ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, మొత్తానికి అభివృద్ధికి మన రాష్ట్రం అభివృద్ధి పెరిగిందంటే దేశాన్ని అభివృద్ధి అయినట్టే, మనకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది అన్నమాట. ఇది ప్రశాంతి. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు. ఓకే ప్రశాంతి.